కమింగ్ డేస్ లో ప్రపంచ మార్కెట్లలో ఏదో జరగబోతుంది అని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఫేమస్ బుక్ ద జాయ్స్ ఆఫ్ కాంపౌండింగ్ రచయిత గౌతమ్ గారు ఒక అప్డేట్ అయితే చేశారు. అది కూడా జపాన్ కి సంబంధించిన 30-year బాండ్ డీల్స్ ని రిఫరెన్స్ గా తీసుకుంటూ. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే కొద్ది రోజుల క్రితం కూడా జపాన్ రిలేటెడ్ ఉన్న క్రైసిస్ గురించి 2-3 వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. ఎస్, రిస్కే గ్లోబల్ గా ఎవాల్వ్ అవుతూ ఉంది కూడా, కానీ పాయింట్ అంతా అది ఎప్పుడు మార్కెట్స్ ని హిట్ చేస్తుందని, అసలు ఏం జరుగుతుంది గ్లోబల్ మార్కెట్ స్పెషల్లీ జపాన్ మార్కెట్ లో అన్నది, ఎందుకు ఇలా బాండ్ డీల్స్ ఇలా పెరుగుతూ ఉండడానికి కంగారు పడుతున్నారనేది డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో దట్ కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు ఇలాంటి అన్సర్టనిటీ ఎదురైనా మనం ఏం చేయాలి, సినారియోని ముందుగానే అర్థం చేసి పెట్టుకొని యాక్షన్స్ ఎలా ఉండాలనేది ముందు మనకు క్లారిటీ వస్తుంది. తర్వాత యుఎస్ రిలేటెడ్ గా జాబ్స్ డేటా అప్డేట్ అయింది. అది బాగుంటుండడం ఇన్ ద సెన్స్ మార్కెట్స్ కి బాగుంటుంది. వీక్ జాబ్ డేటా, రేట్ కట్ ఉంటుంది, ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుతుంది. అండ్ మెస్క్ వాళ్ళు ఉన్నారా, గ్లోబల్ లోనే లాజిస్టిక్స్ పరంగా ఇండియా నుంచి వస్తువుల్ని వేరే దేశాలన్నిటికీ, మిడిల్ ఈస్ట్ కానీ, నార్త్ అమెరికా కానీ, ప్రపంచ దేశాలన్నిటికీ కనెక్ట్ చేసే మెస్క్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతూ ఉంది. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పరంగానే ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అది ద వరల్డ్ స్ట్రీట్ జర్నల్ లో కూడా పబ్లిష్ అయింది. ఈ డేటాని కూడా డిస్కస్ చేసుకుంటూ రేపు ఆర్బీఐ మీటింగ్ ఎంతకు ఉండబోతుంది, ఎలాంటి అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది, మార్కెట్ రిలేటెడ్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రియాక్షన్ ఇంపాక్ట్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుంటూ, ట్రంప్ మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొస్తున్నాడు. అమెరికాలో జాబ్స్ చేయాలనుకుని వెళ్ళాలనుకునే వాళ్ళపై అండ్ వాళ్ళ మీద డిపెండెంట్ గా వెళ్తారు కదా. ఐ మీన్ ఈ H1B వీసాసే కాకుండా H4 వీసాస్ ఉంటాయి కదా, డిపెండెంట్ వీసాస్ ఉంటాయి కదా, వాటి పరంగా కూడా కొన్ని కొత్త రూల్స్. అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ క్రిప్టిక్ ట్వీట్, అమెరికన్ జాబ్స్ ఆర్ ఫర్ అమెరికన్ వర్కర్స్ అనేలా చేస్తున్నారు. ఈ డేటాని కూడా మాట్లాడుకుంటూ ఇవాళ ఇండియా రష్యా రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, పుతిన్ గారు వచ్చారు కదా ఇండియా, దీని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ అండ్ ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే జపాన్ రిలేటెడ్ గా మాట్లాడాలి. మోస్ట్లీ ఇవాళ నేను మీకు క్లియర్ గా దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో దట్ దీని గురించి మనం పదే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ అది అప్లై అయితే తప్పించి మార్కెట్ మీద. ఎందుకు చెప్తున్నానంటే ఇది రిస్కే, క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది, ఇంటర్నెట్ లో ఉన్న డేటానే అందరికీ అర్థమవుతుంది. బట్ పాయింట్ అంతా ఇది ఎప్పుడు మార్కెట్స్ మీద ప్లే అవుతుందని అండ్ మార్కెట్స్ టూ మచ్ మెచ్యూర్ ఎనఫ్ అయిపోయాయా, ఇలాంటివి అసలు పట్టించుకోకుండా వదిలేస్తున్నాయా అన్నది కూడా డేటా ఇంత క్లియర్ గా మార్కెట్ లో ఉంటున్న మార్కెట్స్ దీనికి రియాక్ట్ అవ్వకపోతుండడం, మన మార్కెట్స్ కాదు అమెరికన్ మార్కెట్ లో రియాక్ట్ అవ్వకపోతుండడం సర్ప్రైజ్ గానే కనిపిస్తుంది. డేటా చెప్తాను చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఒకప్పుడు 0 దగ్గరగా ఉంటున్న జపాన్ కి సంబంధించిన బాండ్ ఈల్డ్, అంటే మనం డబ్బులు దాంట్లో పెడితే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఒక పాయింట్ లో డబ్బులు పెడితే 0 ఏమీ రాదు. కానీ ఇప్పుడు 3.4% దగ్గరగా రిటర్న్ ఉంది. మీరే చెప్పండి, 0 దగ్గరగా మనకి ఏం రిటర్న్ రాదు, దాంట్లో డబ్బులు పెడితే అంటే మనం పెడతామా? పెట్టాం. కాబట్టి జపాన్ లో ఉంటున్న ఇన్వెస్టర్లు అందరూ ఏం చేశారు, అక్కడ కరెన్సీ రూపంలో లోన్స్ తీసుకొని, ఎన్ రూపంలో లోన్స్ తీసుకొని డాలర్ లో, యుఎస్ బాండ్స్ లో, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడి చేశారు. ఏమనుకొని ఎన్ ఎప్పటికీ పెరగదులే, డాలర్ తో కంపేర్ చేస్తే వాళ్ళ కరెన్సీ ఎప్పుడు వీక్ అయిపోతూనే ఉంటుంది, అక్కడ బాండ్స్ కూడా ఏం పెద్ద డబ్బులు ఇవ్వట్లేదు, పెద్ద లాభాలు ఇవ్వట్లేదు, మరి ఎందుకు పెట్టాలి అక్కడ బాండ్స్ లో అనుకొని డబ్బులంతా వేరే కంట్రీస్ కి, స్పెషల్లీ యుఎస్ కి సంబంధించిన బాండ్స్ లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, స్పెషల్లీ గత కొద్ది కాలం నుంచి ఏం జరుగుతుంది, ఈ జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. దాని అర్థం ఏంటి, ఇక్కడ అసలు డబ్బులు పెడితేనే వేస్ట్ అనుకొని జపాన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన డబ్బులు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లోకి వెళ్తాయి. యుఎస్ బాండ్స్ కంటే కమింగ్ టైమ్స్ లో జపాన్ బాండ్స్ ని మంచి వాల్యూ ఇచ్చాయనుకోండి, అక్కడే ఈల్డ్స్ పెరిగిపోయి అక్కడ కూడా ఒక 4%, 5% దగ్గరగా అక్కడే ఈల్డ్ వస్తుందని ఎలా ఇన్వెస్టర్స్ కనిపించింది అనుకోండి, డబ్బులు వెనక్కి రావాలా. అండ్ రిస్క్ ఫ్రీ రిటర్నే, గవర్నమెంట్ రిటర్నే 4%, 5% దగ్గరగా ఉందని ఇన్వెస్టర్స్ కనిపిస్తే మార్కెట్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? రిస్క్ ఫ్రీ రిటర్న్ కి ఎప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మీరు రిస్క్ తీసుకొని 7% సంపాదిస్తారా, రిస్క్ లేకుండా ఒక 5% సంపాదిస్తారా? ఆబ్వియస్లీ మీరు 5K వెళ్తారు, ఎందుకంటే ఇక్కడ తీసుకున్న రిస్క్ కి ఆ ఎక్స్ట్రా 2% ఉంది చూసారా, అది క్యాపిటల్ ని రిస్క్ లో పెడుతుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ మంచి గ్రోత్ లో ఉన్నాయనుకోండి, ఎర్నింగ్స్ అన్ని సూపర్ గా ఉండి ప్రపంచ మార్కెట్ లో పరిగెడుతున్నాయి అనుకోండి, రిస్క్ తీసుకొని అధిక రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మార్కెట్స్ ఒక దగ్గర ఆగాయి అనుకోండి, పెద్దగా పెరగట్లేదు, చిన్న గ్రోతే కనిపిస్తుంది అనుకోండి, రిస్క్ ఫ్రీ రిటర్న్ కి ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఈక్విటీస్ నుంచి బాండ్స్ కి షిఫ్ట్ చేస్తారు. ఎస్, ప్రెసెంట్ యుఎస్ మార్కెట్స్ కానీ అండ్ ఇతర ఈ ఏషియన్ మార్కెట్స్ కానీ స్ట్రాంగ్ గానీ మధ్య కాలంలో పెరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ జపాన్ కి సంబంధించిన మార్కెట్స్ తో సహా. ఇఫ్ ఇన్ కేస్ అవి స్టాగ్నెంట్ అవుతున్నాయి, గ్రోత్ కన్సర్న్స్ వస్తున్నాయి అని ఏ మాత్రం మార్కెట్ కనిపించినా బాండ్ డీల్స్ రైజింగ్ లో ఉన్నాయి. కాబట్టి స్పెషల్లీ జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ రైజింగ్ లో ఉన్నాయి. కాబట్టి మనీ షిఫ్ట్ గ్లోబల్ గా యుఎస్ నుంచి, యుఎస్ బాండ్స్ నుంచి జపాన్ కి షిఫ్ట్ అవుతుంది. అలాగే ఈక్విటీ మార్కెట్స్ కూడా అంత స్ట్రాంగ్ రిటర్న్స్ ఇక్కడ బాండ్ డీల్స్ కంటే, రిస్క్ ఫ్రీ రిటర్న్ కంటే సూపర్ రిటర్న్ ఇవ్వట్లేదు అనుకున్న ఫ్రమ్ ఈక్విటీస్ కూడా డబ్బులు అనేది జపాన్ కి వెళ్తుంది ఇంటూ ద గవర్నమెంట్ బాండ్స్. ఇది మేజర్ రిస్క్, లిక్విడిటీ రిస్క్. ఇది స్టార్టింగ్ లో ఫేస్ చేసే కంట్రీ ఏదైనా ఉందంటే ఇది ఫస్ట్ అమెరికా. వాళ్ళ రిలేటెడ్ గా, అమెరికా రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఈ ట్రెజరీ వాళ్ళ రిలేటెడ్ గా, గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది జపాన్. సో ఆ రిస్క్ యుఎస్ఏ ఫేస్ చేస్తుంది, లిక్విడిటీ రిస్క్. బట్ అమెరికా పడితే అది ఒకటే
ఒకటే పడదు కదా, వాళ్ళకి జలుబు వస్తే అందరికి తుమ్ములు వస్తాయి. ఆ ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వస్తున్న మేజర్ క్వశ్చన్ అంతా ఇది ఇవాళ రేజ్ అవుతున్నది కాదు. బాండ్ ఈల్డ్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నుంచే రేజ్ అవుతుంది. కన్సర్న్ మార్కెట్ లో వ్యక్తం అవుతూనే ఉంది. దీని రిలేటెడ్ గా 2 సార్లు మనం మాట్లాడుకున్నాం. నేను చెప్పాలనుకునేది ఇన్వెస్టర్స్ కి, ఓకే ఇప్పుడు ఇలాంటి జరుగుతుంది మార్కెట్ లో అమ్మేద్దామా అనుకునే వాళ్ళకి, నెగిటివ్ గా మార్కెట్ లో ఇప్పుడు తినే చూడండి, సంథింగ్ ఈజ్ అబౌట్ టు బ్రేక్ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏమనుకుంటాం మనం చూసినప్పుడు, సంథింగ్ ఏదో జరిగిపోతుంది, పానిక్ సినారియో మైండ్ కి అలర్ట్ అవుతుంది. కానీ ఇలాంటి సందర్భాలు గతంలో చాలా సార్లు మార్కెట్ లో చూసినప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక నెగిటివ్ మార్కెట్ లో ఉంటుంది కానీ అది మార్కెట్ లో అప్లై అవ్వాలంటే దానికి మిగిలిన కండిషన్స్ కూడా, అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నామా ఈ ఈక్విటీ మార్కెట్స్ ఒక గ్రోత్ తగ్గిందని అర్థమైతేనే ఈక్విటీ మార్కెట్స్ నుంచి డబ్బులు వెళ్ళిపోద్ది దానికి. లేదంటే జస్ట్ అక్కడ 3.5% లేకపోతే 4% గవర్నమెంట్ బాండ్స్ లో రిటర్న్ ఉంటుంది అనుకుంటే ఈక్విటీ నుంచి ఎందుకు వెళ్ళాలి డబ్బులు? సో ప్యారలల్ గా ఇతర కండిషన్స్ కూడా సపోర్ట్ చేయాలి. నెగిటివ్ ఉంది అమ్మేయండి మార్కెట్ లో, ఇది కాదు పాయింట్. నెగిటివ్ ఉంది, మిగిలిన కండిషన్స్ కూడా సపోర్ట్ చేస్తే మార్కెట్ పడుతుంది. కానీ ఆ మిగిలిన కండిషన్స్ సపోర్ట్ చేస్తున్నాయా లేదా? ప్రెసెంట్ సపోర్ట్ చేయట్లేదు. యూఎస్ రిలేటెడ్ గా ఏ బబుల్ అంటున్నారు కానీ అది ఎక్కడ కనిపించట్లేదు. ఎన్విడియా వాళ్ళు ఫెంటాస్టిక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు రీసెంట్ గా. అమెజాన్ వాళ్ళు కూడా కొత్త చిప్ ని తీసుకొస్తానంటున్నారు. యాపిల్ వాళ్ళు రికార్డ్ సేల్స్ చేశారు ఐఫోన్ 17 రిలేటెడ్ గా. గూగుల్ వాళ్ళు ఏఐ తో ఇంటిగ్రేట్ చేసి జెమినై 3 తీసుకొచ్చి మొత్తాన్ని షాక్ తీసుకెళ్లారు. ఈవెన్ ఓపెన్ ఏఐ ఫౌండర్ సామ్ ఆల్ట్మాన్ కూడా కోడ్ రెడ్ ని ప్రకటించాల్సిన స్టేజ్ కి గూగుల్ వాళ్ళు తీసుకువెళ్లారు. సో అక్కడ మెగా లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా మంచి గ్రోత్ నే చూపిస్తున్నాయి. సో గ్రోత్ కన్సర్న్స్ లేవు కాబట్టి ప్రెసెంట్ ఈ నెగిటివ్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎప్పటి వరకు ఆ గ్రోత్ సూపర్ గా ఉంటుందో అప్పటి వరకు యూఎస్ బానే ఉంటుంది. దీని కారణంగా యూఎస్ ఇంపాక్ట్ అవ్వకపోవడం కారణంగా గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఆ ఇంపాక్ట్ పెద్ద కనిపించదు. బట్ గ్రోత్ కన్సర్న్స్ వచ్చినప్పుడు జపాన్ లో ఈ లోపు బాండ్ డీల్స్ పెరుగుతూ వెళ్లి రిస్క్ ఫ్రీ రిటర్న్ బాగుంది కదా జపాన్ లో, ఈక్విటీ మార్కెట్ లో ఎందుకు మనం రిస్క్ తీసుకొని అదేం పెద్ద పెరగట్లేదే అన్న క్వశ్చన్ మార్క్ వెళ్ళినప్పుడు గ్లోబల్ ఫండ్ ఆర్ లిక్విడిటీ అనేది ష్రింక్ అవుతుంది. జపాన్ కి డబ్బులు వెళ్లే ప్రయత్నంలో ఓవరాల్ లిక్విడిటీ గ్లోబల్ గా తగ్గుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? బాండ్ డీల్స్ పెరిగితే జరగదు. అది అందరూ జస్ట్ దీన్ని చూసే ఏదో జరిగిపోతుంది ఫైనాన్షియల్ మార్కెట్స్ లో అని అంటున్నారు. కానీ జస్ట్ బాండ్ డీల్స్ పెరిగిపోతే మొత్తం జరిగిపోయే సినారియో ఎప్పుడు ప్లే అవుతుందంటే ఈక్విటీ మార్కెట్స్ వర్క్ అవ్వవని, గ్రోత్ రిలేటెడ్ గా స్టాగ్నెంట్ అవుతుందనే ప్రిడిక్షన్స్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు అది యుఎస్ రిలేటెడ్ గాను రావట్లేదు. ఇంత పెరిగినా యుఎస్ మార్కెట్లు ఇంకా పెరుగుతానే అంచనాలే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ పరంగా మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో 2026లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనుకున్న దానికంటే బాగుంటాయని రిపోర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్క రిపోర్ట్ యాజ్ ఆఫ్ నో గా ఉంటున్న ఏ రిపోర్ట్ కూడా నెగిటివ్ గా లేదు. వస్తే నేను అది కూడా చెప్తాను, ఎస్ ఇది నెగిటివ్ గా ఉంది రిపోర్ట్, 2026లో వీళ్ళు మార్కెట్ పెరగదు అనుకుంటున్నారు అనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో అలా లేదు. గ్లోబల్ బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఇండియాకి సంబంధించిన రేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా 2026లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బెటర్ గా ఉంటాయి. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గి ఈవెన్ ఇన్ఫ్లోస్ పెరిగి గుడ్ మొమెంటమ్ ని ఇండియన్ మార్కెట్స్ చూస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఎస్ జపాన్ లో జరుగుతున్నది ఈక్విటీ మార్కెట్స్ పరంగా మంచిది కాదు. ఇన్ఫాక్ట్ మీరు జస్ట్ జపాన్ బాండ్ ఈల్డ్ అని గూగుల్ చేయండి. ఇప్పుడు నేను గూగుల్ చేశాను మీ ముందే, కొన్ని గంటల క్రితం కూడా మీకు ఆర్టికల్స్ ఉంటాయి. జపాన్ ఫేసెస్ పాలసీ డైలమా అని, జపాన్ 30-year గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ అనేది రికార్డ్ స్థాయికి వెళ్ళిపోయిందని, 2007 మిడ్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ పాయింట్ లో లేమన్ బ్రదర్స్ కొలాప్స్ జరిగింది కదా, హౌసింగ్ మార్కెట్ క్రాష్, ఆ పాయింట్ లో ఎలాంటి లెవెల్స్ కి అయితే ఉందో ఆ లెవెల్స్ కి వెళ్ళిపోయిందని. ఎన్ క్యారీ ట్రేడ్ ఎక్కడ వర్క్ అవుతుంది? ఇదే నేను చెప్పింది. ఎన్ క్యారీ ట్రేడ్ అంటేనే ఎన్ రూపంలో లోన్స్ తీసుకొని వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అక్కడే మంచి రిటర్న్ ఉందంటే వెళ్ళిన డబ్బులంతా వెనక్కి వచ్చే ప్రయత్నంలో 30-40 సంవత్సరాల పాటు జరిగిన ప్రాసెస్ రీషిఫ్ట్ అయ్యే ప్రాసెస్ లో ఎక్కడ గ్లోబల్ మార్కెట్స్ లిక్విడిటీని ఫేస్ చేస్తాయని మార్కెట్ లో భయాలు అయితే నెలకొంటాయి. కానీ చెప్పాను కదా, భయం ఉంటే మార్కెట్ పడదు, కొంచెం ఏదో చిన్నగా పడుతుంది అంతే. ఒక మ్యాసివ్ ఫాల్ మార్కెట్ లోకి రావాలంటే మిగతా ఫ్యాక్టర్స్ కూడా దానికి హెల్ప్ చేయాలి. ఇఫ్ ఇవి చెయ్యట్లేదు అనుకోండి, ఆ బాండిల్ అలా పెరుగుతూనే ఉంటుంది కొంతగా, లేకపోతే ఒక దగ్గర ఆగుతుంది. మార్కెట్స్ అసలు రియాక్ట్ కూడా కావు దానికి. ఈ లోపు ఏదో జరిగిపోతుందని భయపడిపోయి మొత్తం ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఒక డిఫరెంట్ సినారియోని ఫేస్ చేస్తారు మార్కెట్ పెరుగుతున్నప్పుడు. కాబట్టి డేటాని చూసి మనం వెంటనే ఏదో డెసిషన్ తీసుకుంటే మనం తెలివైన వాళ్ళము అవ్వం. డేటాని చూసి దాన్ని అర్థం చేసుకొని ఏ ఫ్యాక్టర్స్ ఫర్దర్ గా ప్లే అయితే మార్కెట్ పడుతుందో తెలుసుకొని, ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ అయితే మన ఇండియన్ రిలేటెడ్ గా సినారియోస్ ఎలా ఉన్నాయి, ఈవెన్ పడిన మార్కెట్ ఎంత టైం లో స్ట్రాంగ్ గా రికవర్ అయిపోయే అవకాశం ఉందో జస్ట్ ఒక అంచనాతో గ్లోబల్ రిస్క్ ఆఫ్స్ ని ప్లే చేయడానికి ఒక 10-20% వరకు డబ్బుల్ని క్యాష్ లో పెట్టుకొని మిగిలింది ఇన్వెస్టెడ్ గా ఉండి, మార్కెట్ నిజంగా అలాంటి అవకాశం ఇస్తా 20% దగ్గరగా డబ్బుల్ని మనం పెట్టుకుంటాం. లేదనుకుంటే అది లిక్విడ్ ఫండ్స్ లోనో లేకపోతే షార్ట్ టర్మ్ లో మనకు అవసరాలకు పనికొస్తుంది. కానీ పూర్తిగా ఎగ్జిట్ అయి మనం ఏదో స్మార్ట్ గా ప్లే చేద్దాం అనుకుంటే మిగతా ఫ్యాక్టర్స్ కన్నా దాన్ని సహకరించకపోతే మార్కెట్ జస్ట్ బికాస్ జపాన్ బాండిల్స్ పెరుగుతున్నాయి కదా అని లిక్విడిటీ క్రంచ్ రావాల్సిన అవసరం గ్లోబల్ గా లేదు. అండ్ ఇంకొకటి 19th డిసెంబర్ జపాన్ కి సంబంధించిన మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది చూడండి. ఇక్కడ 18th and 19th ఉంటుంది. అండ్ 19th మన మార్కెట్స్ టైంలోనే మనకు అప్డేట్ వస్తుంది. రేట్ హైక్ చేస్తారనే అనుకుంటున్నారు. చూడండి, లైక్లీ టు రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ డిసెంబర్. ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచితే బాండ్ డీల్స్ పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. బాండ్ డీల్స్ పెరుగుతుందని తెలుస్తున్నా వాళ్ళు ఇంకా వడ్డీ రేట్లు పెంచాలనుకుంటున్నారు. మరి చూడాలి ఆ టైమ్స్ లో వీళ్ళు వడ్డీ రేట్లు పెంచినప్పుడు
బాండ్ డీల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, దానికి గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది 19th డిసెంబర్ మనకు క్లారిటీ వస్తుంది. హోప్ మీకు జపాన్ రిలేటెడ్ ఉన్న ఎంటైర్ సినారియో అర్థమైందని. గుర్తుంచుకోండి, మీరు కమింగ్ టైమ్స్ లో చాలా సార్లు వింటారు జపాన్ లో బాండ్ డీల్స్ పెరిగిపోతున్నాయి, ఎన్ క్యారీ ట్రేడ్ మేజర్ రిస్క్ ఆఫ్ ఫేస్ చేస్తుంది, గ్లోబల్ క్రైసిస్ వచ్చేస్తుంది అని ఎలా మీరు చాలా వింటారు. కానీ చెప్తున్నాను కదా, కంపెనీస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసి నెంబర్స్ లో చూపిస్తున్నంత వరకు మార్కెట్ లో పానిక్నెస్ రాదు. అవి ఆగితే, వాళ్ళ గ్రోత్ ను ఆపితే, ఆ గ్రోత్ ఉండదనే ఒక కన్సర్న్స్ వ్యక్తమైతే అప్పుడు వస్తుంది. కానీ అలా ఎప్పుడు జరిగిద్దో ఎవరూ చెప్పలేరు. కాబట్టి మార్కెట్ ని ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా, ఎంత తెలివైన వాళ్ళైనా సరే టైం చేయలేరు అని చెప్తారు. నెక్స్ట్ నిన్న యుఎస్ కి సంబంధించిన ఏడీపీ జాబ్స్ డేటా వస్తుందని చెప్పాను, అది రిలీజ్ అయింది. ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ గా ఉంది. 32,000 జాబ్స్ దగ్గరగా తక్కువగా వచ్చాయి. అది ప్రైవేట్ జాబ్స్ డేటా. లాస్ట్ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత డ్రాప్ అది. సో జాబ్ మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు. సో దట్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదని నిన్న యుఎస్ మార్కెట్స్ పెరిగాయి. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా అదే కూడా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చుండొచ్చు. బట్ అమెరికా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా కనిపిస్తుంది. H1B వీసాస్ అప్లై చేసే వాళ్ళు, ఈవెన్ H4 వీసాస్ వాళ్ళ డిపెండెంట్ గా, H1B వాళ్ళ డిపెండెంట్ గా వెళ్ళాలనుకునే వాళ్ళు, ఈవెన్ వీసాల్లో FMJ రిలేటెడ్ గా నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కి అప్లై చేసే వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్ కి పెట్టాలని, సోషల్ మీడియా ఖాతాల్ని కూడా, అకౌంట్స్ ని కూడా వెరిఫై చేశాక వాళ్ళకి వీసాల్ని ఇవ్వాలనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉందనేలా డేటా కనిపిస్తుంది. దీనికి ప్యారల్ గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు అఫీషియల్లీ వెరిఫైడ్ హ్యాండిల్ నుంచి అమెరికన్ జాబ్స్ ఆర్ ఫర్ అమెరికన్ వర్కర్స్ అనేలా కూడా స్టేట్మెంట్స్ చేశారు. ఇవాళ మనకి కామెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా రిలేటెడ్ గా ఉన్న డేటా, మెర్స్క్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు గ్లోబల్ గా వన్ ఆఫ్ ద జైంట్ కంపెనీ లాజిస్టిక్స్ పరంగా. వీళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరిగిపోతుందనే ఎక్స్పెక్టేషన్స్ తో ఇండియా రిలేటెడ్ గా ప్రెసెంట్ డిమాండ్ పెరుగుతూ ఉందని. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంక్రీజింగ్ డిమాండ్ ఫ్రమ్ ఇండియా యాజ్ హోప్స్ ఆఫ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేలా. మోస్ట్లీ ఇంకా కమింగ్ డేస్ లో ఇది కంక్లూడ్ అయ్యే అవకాశం ఉందనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఫీషియల్ గా ఓవెల్ ఆఫీస్ యుఎస్ కి సంబంధించిన వైట్ హౌస్ నుంచే మనకి స్టేట్మెంట్స్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించారన్నారు. కాబట్టి అసలు ముందు 25% ఎందుకు వేస్తున్నారు, ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది $1 బిలియన్ క్వశ్చన్. దానికి కారణంగా అలా తలాతోకా లేని చేస్తున్న పనుల కారణంగా ఇండియన్ రూపీ ఇంత అసలు వీక్ అవ్వాల్సిందే కాదు. తను చేస్తున్న పనుల వల్ల మన ఎక్స్పోర్ట్స్ అంతా ఒక్కసారిగా ఇంబ్యాలెన్స్ అయ్యి, అదే టైంలో మన టైం బాలేకేమో కానీ గోల్డ్ రిలేటెడ్ గా మన వాళ్ళు పెద్ద మొత్తంలో ఇంపోర్ట్స్ చేసుకునేసరికి $41-42 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ రికార్డ్ స్థాయిలో వస్తుండడం, రూపీ కూడా వీక్ అయిపోయింది. గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న 90 రూపీ 20-30 పైస్ వరకు వెళ్ళిపోయిందా, ఇప్పుడు కూల్ ఆఫ్ అయిపోయింది. 89 రూపీ 87 పైస్ కి వచ్చింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. రూపీ స్ట్రెంగ్ అవుతూ ఉంది ఇండియన్ మార్కెట్స్ కి, అది మంచిది. ఎందుకంటే 90కి వెళ్ళడం మనకేం పానిక్ కాదు, బట్ వెళ్ళింది ఎక్కడ ఆగుతుంది, 91 92 అలా ఎక్కడికి వెళ్ళిపోతుందని ఒక పానిక్ మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. కాబట్టి అలా పెరిగిపోతూ ఉండడమే కాకుండా కొంచెం కిందకొచ్చి స్టెబిలైజ్ అవుతూ ఉండడం గుడ్ గానే మనం చూడాలి. అండ్ రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. మార్నింగ్ 10 గంటలకి సంజయ్ మల్హోత్రా గారు, ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ గారు, రేట్ కట్ చేస్తారా, మార్కెట్ లో అలా హోల్డ్ చేస్తారా రేట్ ని అనేది అప్డేట్ చేస్తారు. ఎప్పుడూ లేనంత క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంటుంది. చూడండి ఎకానమిస్టులు కూడా క్లియర్ గా చెప్పలేకపోతున్నారు, కానీ ప్రతి మీటింగ్ కి చూడండి ఎస్ ఈసారి రేట్ కట్ ఉంటుంది, ఎస్ ఈసారి రేట్ కట్ ఉండదని క్లియర్ గా చెప్పేసేవాళ్ళు. కానీ ఈసారి 60-40 గా స్ప్లిట్ అవుతున్నారు. మరి 50-50 అంటే బాగోదనేమో. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళ పోల్లో ఒక 100 తీసుకుంటే 60% ఏమో రేట్ కట్ ఉంటుందని, 40% ఏమో రేట్ కట్ ఉండదని ఎలాంటి అంచనాలకు వెళ్తుంది. బట్ ట్రస్ట్ మీ, ఈసారి కొంత క్రిటికల్ గానే రేట్ డెసిషన్ అయితే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ డేటా వచ్చినప్పుడేమో రేట్ కట్ ఉంటుందని అనుకున్నాం. రూపీ ఏమో ఇష్టం వచ్చినట్టు వీక్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉండడం, ఈ యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ఉండకపోతే అది ఇంకెంత వీక్ అవుతుందని ఒక భయాలు, స్పెషల్ మెజర్స్ తీసుకుంటుందా ఆర్బీఐ అని ఎలాంటి క్వశ్చన్ మార్క్స్ వస్తున్న తరుణంలో రేట్ కట్ చేసి ఇంకా రూపీని ఫర్దర్ గా వీక్ చేస్తారా అని కూడా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ మీద కూడా ఇండైరెక్ట్ గా పొలిటీషియన్స్, స్పెషల్లీ విపక్షాలు, అపోజిషన్స్ కూడా రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్ గా కూడా రూపీని స్టెబిలైజ్ చేయడం గవర్నమెంట్ త్రూ ఆర్బీఐ చేస్తే మాత్రం ఈసారి రేట్ కట్ ఉండదు. లేదు కమింగ్ డేస్ లో ఖచ్చితంగా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయిపోతుందని ఒక కాన్ఫిడెన్స్ తో, ఆర్ ఏదర్ సర్టెన్ క్లారిటీతో, లేకపోతే అసలు ఈ రూపీయే సంబంధం లేకుండా ఆర్బీఐ వాళ్ళకని ఒక స్టెప్ ముందుకు వేసిన రేట్ కట్ ఉంటుంది. సో ఈసారి అంత ఈజీ కాదు డెసిషన్. కాబట్టి చూడండి రేట్ కట్ ఉండొచ్చేమో, బట్ ఏ టఫ్ కాల్ ఫర్ ఆర్బీఐ అనేలా కూడా ఎకనామిక్స్ టైమ్స్ ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తూ ఉంది. ఇదనే కాదు వేరే ఆర్టికల్స్ అన్నిటిని మీరు డేటాలా గమనించినా సరే ఈసారి ఆర్బీఐ మీటింగ్ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. సో ఎవరైనా రేపు మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 10-11 గుర్తుంచుకోండి. ఫస్ట్ మీకు ఆర్బీఐ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, రేట్ కట్ ఉందా లేదా హోల్డ్ లో ఉందా అని వచ్చేస్తుంది. బట్ దెన్ దాని తర్వాత ఇక్కడ చూడండి, దాని తర్వాత ఎలాంటి స్టేట్మెంట్స్ గ్రోత్ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఇండియన్ సినారియో పరంగా ఆర్బీఐ గవర్నర్ గారు చేస్తున్నారన్నది కూడా, స్పెషల్లీ బ్యాంక్స్ పరంగా ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఉంటాయా, అవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్స్ ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ గా కూడా ఉంటాయి. సో రేపటి ఆర్బీఐ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్. మార్నింగ్ 10 o'clock అరౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా రేట్ కట్ ఉందా లేదా అని చెప్పిన మాటలకు మార్కెట్ రియాక్ట్ అయినా కంగారు పడద్దు. తర్వాత వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, క్లారిఫికేషన్స్ ఉంటాయి, అందులో మనకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. 10-11 మార్కెట్ వోలటైల్ గా ఉంటుందన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. సో 19th డిసెంబర్ జపాన్ రిలేటెడ్ గా మీటింగ్ ఉంది అనుకున్నాం. 10th డిసెంబర్ యుఎస్ ఫెడ్ రిలేటెడ్
రిలేటెడ్ గా మీటింగ్ అవుట్కమ్ ఉంటుంది వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ నుంచి. 5th డిసెంబర్ రేపు ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్ అవుట్కమ్ ఉంది మనకి. అండ్ ఇండియా రష్యా పరంగా ఏమైనా మేజర్ అప్డేట్స్ వచ్చాయంటే అలా ఏం లేదు. ఇవాళ ఆల్మోస్ట్ 6:35 PM కి ఇక్కడికి రాబోతున్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు. రేపు డిసెంబర్ 5th 11:50 AM కి నరేంద్ర మోడీ గారిని కలవడం, తర్వాత సమావేశం, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండే అవకాశం ఉందనేలా మనకి డేటా కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ తను రాకముందే $2 బిలియన్ కు సంబంధించిన సబ్మెరైన్ డీల్ కూడా ఇరు దేశాల మధ్యలో సైన్ అయిందనేలా కూడా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ మేజర్ అప్డేట్స్ అన్ని తను వచ్చిన తర్వాత డిస్కషన్ లో రేపు మనకు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ కొంచెం మార్కెట్స్ బౌన్స్ అయినట్టు కనిపిస్తున్నా. మార్కెట్ రిలేటెడ్ గా క్లియర్ ట్రెండ్ మనకి క్లారిటీ వచ్చేది రేపు ఆర్బీఐ రిలేటెడ్ గా డెసిషన్ తర్వాత యుఎస్ ఫెడ్ మేజర్ అయితే నేను ఆర్బీఐ రిలేటెడ్ గా డెసిషన్ నే చూస్తున్నాను. ఎప్పుడు కూడా యుఎస్ ఫెడ్ ఉండేది, కానీ ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ ఉందనేది మార్కెట్ కి తెలుసు. కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటారు, ఏం స్టెప్ తీసుకుంటారు, రేట్ కట్ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, కామెంటరీ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ తర్వాత యుఎస్ ఫెడ్ కానివ్వండి, తర్వాత వచ్చే బ్యాంక్ ఆఫ్ జపాన్ కానివ్వండి, ఈసారి వస్తున్న 3 సెంట్రల్ బ్యాంక్ మీటింగ్స్ కూడా ఇంపార్టెంటే. బట్ పర్సనలీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ వచ్చాయని చెప్పుకోవడానికే, పేరుకే చెప్పుకోవడానికే, కానీ రియల్ గా పెరగలేదు. ఎస్, మన కంపెనీస్ గ్రోత్ చూపించడం స్టార్ట్ చేశాయి. మ్యాక్రో ఎకనామిక్ డేటా కారణంగా, అంటే ఒక దగ్గర స్ట్రాంగ్ గ్రోత్ ఏఐ రిలేటెడ్ గా ఉంటుండడం, యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ప్రాపర్ గా లేకపోతుండడం, అన్సర్టనిటీస్ ఉంటుండడం, రూపీ ఫర్దర్ గా దాని కారణంగా వీక్ అవుతుండడం, అది ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ ని పెంచుతుండడం, ఈ సినారియోస్ అన్ని ఇండియాకి నెగిటివ్ గా రీసెంట్ టైమ్స్ లో ప్లే అవుతున్నాయి. బట్ 2026 లో ఇవి మెరుగవుతాయి అనేది మార్కెట్ ని ఎప్పటి నుంచో అనాలిసిస్ చేస్తున్న చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ ఒక అంచనా. లెట్స్ సీ అసలు రియాలిటీలో 2026 ఇండియన్ మార్కెట్స్ ఇన్వెస్టర్స్ కి ఎలాంటి రిటర్న్స్ ని ఇవ్వనున్నాయని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తే ఇలా మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కడ పడింది ఇక్కడ చూడండి. 1100 ఇల్లు 5 గంటల్లో బుక్ అయిపోయాయి. పూణేకి సంబంధించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫుల్లీ ఫైర్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. 1000 కోట్ల రెవెన్యూ ఒకే రోజులో కంప్లీట్ అయిందనేలా మనకి డేటా కనిపిస్తుంది. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ సర్టైన్ స్పేసెస్ లో టూ హాట్ గా రన్ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇది ఎంటైర్ సినారియో ఇలానే ఉందా? ఇప్పుడు అంతా ఏమైనా స్ట్రాంగ్ గా రియల్ ఎస్టేట్ మంచి బుకింగ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే పర్టికులర్ బిల్డర్స్ రిలేటెడ్ గానే ఉందా అనేది చూడాలి. స్పెషల్లీ ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం అయితే మీ ఏరియాస్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏమైనా రీసెంట్ టైమ్స్ లో పికప్ అవడం మీరు గమనిస్తున్నారా? బికాస్ ఏఐ కారణంగా జాబ్స్ ఇంపాక్ట్ కానివ్వండి, అండ్ ఓవర్ గా పెరిగిపోయిన ధరలు, ఈ నల్ల డబ్బు కారణంగా ఉండాల్సిన దానికంటే అధిక ధరలు, ఇల్లు స్థలాలు కానివ్వండి, ఇల్లుల పరంగా కానివ్వండి, ఓవర్ గా పెరిగిపోయిన ధరలతో గ్రోత్ స్టాగ్నెంట్ అవుతుంది. అంత ఈజీగా ఇళ్ల ధరలు పెరగవు, ఆ రియల్ ఎస్టేట్ పెరగదు అనే మార్కెట్ అంచనాలు అయితే ఉన్నాయి చాలా టైం బ్యాక్ నుంచి. అది రీసెంట్ టైమ్స్ లో అయినా మారుతుందా? రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మీరు ఏమైనా పికప్ ని చూస్తున్నారా? వీలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. జస్ట్ 5 గంటల్లో 1100 ఇల్లుల్ని సెల్ చేసి పూణేలో అండి, ఇక్కడెక్కడ కాదు, ఇలా వచ్చిందనగానే రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకోని ఇదైతే చెప్తున్నాను. మీరు గమనించింది రీసెంట్ టైమ్స్ లో రియల్ ఎస్టేట్ స్పేస్ లో గమనించింది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ మీరు గమనిస్తే హిందుస్థాన్ కాపర్ స్టాక్ 7% దగ్గరగా పెరిగింది. ఈవెన్ సెయిల్ కానీ అదర్ మెటల్ స్టాక్స్ కూడా పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం కాపర్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ ఉండడం. ఎంసీఎక్స్ కాపర్ ధర పర్ కేజీకి 1087 రూపీస్ దగ్గరగా టచ్ అవ్వడం. చైనీస్ స్మెల్టర్స్ దగ్గర నుంచి ఉంటున్న ప్లాంట్ ప్రొడక్షన్ కట్స్ కానివ్వండి, ఈవెన్ చిలీ ప్రొడ్యూసర్స్ నుంచి కూడా అవుట్పుట్ తక్కువ అవుతూ ఉండడం, సప్లై కన్సర్న్స్ ఎదురవుతూ ఉండడం అక్టోబర్ లో, వీక్ డాలర్ ఈ కన్సర్న్స్ అన్నిటిని ఇంకా ఫర్దర్ ట్రిగ్గర్ చేస్తూ ఉండడం. తైవాన్, సౌత్ కొరియా రిలేటెడ్ గా కూడా హ్యూజ్ కాపర్ ఆర్డర్స్ తో డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుండడం, సప్లై తగ్గుతుండడమే కాపర్ పెరగడానికి ప్రధానమైన కారణం అని డేటా అయితే కనిపిస్తూ ఉంది. దీని కారణంగానే ఇలా మెటల్ స్టాక్స్ అయితే పెరిగాయి. నెక్స్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఓఎన్జీసీ దగ్గర నుంచి బిగ్ కాంట్రాక్ట్ అయితే లభించింది. మార్జిన్స్ కూడా దాని రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఈవెన్ అబౌవ్ 50% దగ్గరగా ఉంటున్నాయనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్ట్ కారణంగా పెట్రోనెట్ ఒక కరెంట్ వాల్యుయేషన్ లోకి 2200 కోట్ల దగ్గరగా వాల్యూ యాడ్ అయి ఈ ఈథేన్ స్టోరేజ్ అగ్రిమెంట్ అనేది ఓఎన్జీసీ వాళ్ళ రిలేటెడ్ వస్తున్న కాంట్రాక్ట్ అనేది స్ట్రాంగ్ వాల్యూని యాడ్ చేస్తుందని. బికాస్ దాని ఒక వర్త్ టోటల్ ప్రాజెక్ట్ ఒక వర్త్ 5000 crore దగ్గరగా ఉంటూ ఉండడం. ఈ 15-year కాంట్రాక్ట్ ఈథేన్ అన్లోడింగ్, స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ రిలేటెడ్ గా కుదుర్చుకుని కాంట్రాక్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ కి మంచి వాల్యూని యాడ్ చేస్తుందనేలా డేటా కనిపిస్తుంది. ఈవెన్ యూబీఎస్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ 340కి వెళ్తుందని DCF మెథడాలజీ ద్వారా వాల్యుయేషన్ కడుతూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇలా పెరిగింది. హెక్సావేర్ టెక్నాలజీస్ వాళ్ళు వెస్ట్ ఏషియాలో కైరోలో ఈజిప్ట్ లో న్యూ డెలివరీ సెంటర్ ని ఓపెన్ చేశారని, విత్ 100 ప్రొఫెషనల్స్ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. డెలివరీ సెంటర్ ఏంటి? ఇదేం లాజిస్టిక్స్ కంపెనీ కాదు కదా, కొరియర్ కంపెనీ కాదు కదా. అంటే ఇక్కడ డెలివరీ సెంటర్ అంటే ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సర్వీసెస్, డేటా, AI టెస్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా, ఈవెన్ అదర్ సపోర్ట్ వర్క్ రిలేటెడ్ గా కూడా గ్లోబల్ క్లయింట్స్ కి, యుఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్ వాళ్ళకి సర్వీస్ ఎగ్జిక్యూషన్ హబ్ గా ఉంటుంది. సేల్స్ ఆఫీస్ లా కాదు.
కాదు. అండ్ వీళ్ళు కైరోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యుఎస్ యూరోప్ తో పోలిస్తే అక్కడ టాలెంట్ వీళ్ళకి లోయర్ కాస్ట్ లో లభిస్తూ టైమ్ జోన్ అడ్వాంటేజ్ కూడా యూరోప్ మిడిల్ ఈస్ట్ క్లయింట్స్ కి లభిస్తుంది. కాబట్టి ఈవెన్ ఈ రీసెంట్ టైమ్స్ అక్కడ గవర్నమెంట్ కూడా ఐటీ అండ్ డిజిటల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా సపోర్ట్ చేస్తుండడం వీళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇలా వీళ్ళు చేస్తున్నారని అప్డేట్ చేస్తుండేసరికి ఇవాళ స్టాక్ కూడా మంచిగా పెరిగింది. కేన్స్ టెక్నాలజీ రీసెంట్ టైమ్స్ లో పడుతూ ఉంది. బట్ దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ ఇవాళ కొటాక్ రిలేటెడ్ గా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిలేటెడ్ గా వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేన్స్ వాళ్ళ FY25 ఈ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ లో ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని, పర్టికులర్ గా రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ ని వీళ్ళు ప్రాపర్ గా ఫాలో అవ్వలేదని, అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా గుడ్ విల్ అడ్జస్ట్మెంట్స్ పరంగా స్పెషల్లీ బైఅవుట్స్ పరంగా ప్రాపర్ గా వీళ్ళు ఫాలో అవ్వలేదని ఆరోపిస్తూ, సింపుల్ గా చెప్పాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ ని క్వశ్చన్ చేస్తూ కేన్స్ టెక్నాలజీ పరంగా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న రిపోర్ట్ స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ప్రెషర్ ని క్రియేట్ చేసింది. వాళ్ళు మేజర్ గా ఒక 3 కన్సర్న్స్ ని రేస్ చేస్తున్నారు. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదని, ఆల్మోస్ట్ 1.8 బిలియన్ రూపీస్ రిలేటెడ్ గా కేన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా జరిగిన పర్చేసెస్ రిలేటెడ్ పార్టీలు రిఫ్లెక్ట్ అవ్వలేదని, ఈవెన్ పేయబుల్స్ కానీ రిసీవబుల్స్ కూడా రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ లో వీళ్ళు మెన్షన్ చేయలేదని వాళ్ళపై ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ దీని రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నో కంపెనీ అఫీషియల్ గా ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి దీని రిలేటెడ్ గా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అలా ఏం కాదు అని. బట్ అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ఇంకా కేన్స్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఇప్పుడు కేన్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు చేస్తున్న ఈ మొత్తం ఆరోపణలు అన్నిటి రిలేటెడ్ గా కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారనేదే మెయిన్ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, ఇక్కడ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం, ఆల్మోస్ట్ వాళ్ళ నెట్వర్క్ లో 18% కి కంటింజెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్తుండడం, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్స్, ఇలా ఫండమెంటల్ మెట్రిక్స్ గురించి కొన్నిటిని మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ హైలైట్ అవుతున్నదంతా కూడా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ పరంగా చేస్తున్న కామెంట్స్. కాబట్టి ఖచ్చితంగా దీనికి మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ దర్ క్లారిటీ. ఇంకేదైనా కంక్లూజన్ కి జంప్ అయ్యే ముందు మేనేజ్మెంట్ ఒక ఆన్సర్ ని కూడా వినే ప్రయత్నం చేద్దాం. ప్యారలల్ గా ఇన్వెస్ట్సెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కూడా కేన్స్ రిలేటెడ్ గా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్ లో అండ్ రీసెంట్ గా పబ్లిష్ చేస్తున్న రిజల్ట్స్ లో అండ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో వాళ్ళకి కొన్ని కన్సర్నింగ్ ట్రెండ్స్ కనిపించాయని, లైక్ వాళ్ళ బిజినెస్ పరంగా వీక్ పర్ఫార్మెన్స్ అండ్ కోర్ బిజినెస్, స్మార్ట్ మీటర్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకి గ్రోత్ కన్సర్న్స్ ఉన్నాయని, వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ అండ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ పరంగా లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా వీళ్ళకి కన్సర్న్స్ ఉంటున్నట్టు సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ వీళ్ళు చెప్తున్నది 5,700, కానీ వాళ్ళ స్టాక్ పడింది 4,970. సో వీళ్ళు ఎన్ని కన్సర్న్స్ చెప్తున్నా ఎంతకు పడుతుందని చెప్తున్నారో దానికంటే ప్రెసెంట్ స్టాక్ కిందే ఉంది. బట్ పాయింట్ అంతా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు రైజ్ చేసిన ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ చూడాలి. మరి మేనేజ్మెంట్ వీటిని ఎలా ఆన్సర్ చేస్తుందని. ఇన్ఫాక్ట్ ఈ డేటా అంతా మేనేజ్మెంటే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో పెట్టారు. ఇప్పుడు వీటిని సమ్మరైజ్ చేస్తూ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పై ఉంది. అఫీషియల్ కమ్యూనికేషన్ ఇంకా రాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎన్ఎస్సి బిఎస్సి రిలేటెడ్ గానే వీక్లీ ఎక్స్పైరీస్ ని సెబీ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. బట్ ఎంసీఎక్స్ వాళ్ళు వెళ్ళి మేము క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ రిలేటెడ్ గా వీక్లీ ఎక్స్పైరీస్ ని తీసుకురావాలనుకుంటున్నామని అప్రూవల్ కోసం అడిగితే సెబీ దానికి అంగీకరించట్లేదని. బికాస్ ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్ ప్రకారం గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ లో కూడా ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ నడుస్తుంది. కాబట్టి రీటైలర్స్ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యే అవకాశం ఉంది వీక్లీ కాంట్రాక్ట్స్ తో అని దీనికి సెబీ అంగీకరించట్లేదనేలా సిఎన్బిసి పరంగా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా ఫర్దర్ డెసిషన్ తీసుకోవడానికి కమోడిటీ పరంగా లాస్ట్ 4 ఇయర్స్ ట్రేడర్స్ డేటా కూడా సెబీ అడిగినట్లు సిఎన్బిసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఐపీఓ వస్తుందంటే ఐపీఓ మార్కెట్ లో మనం సబ్స్క్రైబ్ చేసుకునే ముందు యాంకర్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయింది. బట్ మీరు గమనిస్తే వాళ్ళందరిలోనూ ఒకే ఒక్క ఎస్బీఐ వాళ్ళకి మాత్రం పెద్ద మొత్తంలో అలొకేషన్ ఇచ్చారని, అది ఎలా వాళ్ళకి మాత్రమే అంత అలొకేషన్ ఇస్తారనేలా యాంకర్ ఇన్వెస్టర్స్ లో క్వశ్చన్ మార్క్ అండ్ కాంట్రవర్సీ అయితే ప్రెసెంట్ మార్కెట్ ఐపీఓ మార్కెట్ లో నడుస్తూ ఉంది. టు బి ఫ్రాంక్ గా ఒకటి మాట్లాడాలంటే ఐపీఓస్ వస్తున్నప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్స్ మీరు గమనించండి లాస్ మేకింగ్ కంపెనీస్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాయి. అసలు అది యూజువల్ గా మనం కూడా దాన్ని టచ్ చేయం, కానీ మ్యూచువల్ ఫండ్స్ టచ్ చేస్తాయి బికాస్ ఆఫ్ గుడ్ విల్ ని కాపాడుకోవడానికి. లెట్స్ సే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకోండి, మీరు యాంకర్ ఇన్వెస్టర్ అనుకోండి, అంటే ఒక మ్యూచువల్ ఫండ్ అనుకోండి. నేను ఏదైనా ఒక ఐపీఓని తీసుకొస్తున్నప్పుడు మీకు నాకున్న రిలేషన్ తో నేను మీ దగ్గరికి వచ్చి అడుగుతాను, ఈ ఐపీఓ పాస్ అవ్వాలంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి, నా కోసం కొంత టోకన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అంటే, మీరు అలా చాలా యాంకర్స్ ని నేను కన్విన్స్ చేసి ఐపీఓ లో పెట్టుబడి పట్టించి ఐపీఓని పాస్ చేసుకున్నాను అనుకోండి, నాకు నా బ్రోకింగ్ రిలేటెడ్ గా డబ్బులు వస్తాయి ఐపీఓ సక్సెస్ఫుల్ గా లీడ్ చేసినందుకు. రేపు పొద్దున ఏదైనా ఒక మంచి ఐపీఓ నా ద్వారా వస్తూ ఉంటే మీరు నాకు ఇప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఈసారి వస్తున్న ఐపీఓస్ లో మీకు బెటర్ సబ్స్క్రిప్షన్ అలొకేషన్ అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను. ఇది గ్రే ఏరియాలో నడుస్తూ ఉండే థింగ్స్ ఇవన్నీ. కాబట్టి కొన్నిసార్లు అసలు ఈ ఐపీఓ లాజికే లేదనుకున్న వాటిలో కూడా మ్యూచువల్ ఫండ్స్, మీరు విన్న
పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పెడుతూ ఉంటాయి. బికాస్ ఆ రిలేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ తో ప్రాబబ్లీ అలాంటి కన్సర్న్స్ ఇప్పుడు మనకి మీషో రిలేటెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకంతకు మించి ఏం లేదు. E2E నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 177 crore కి సంబంధించిన GPU ఆర్డర్ ఇండియా AI మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించిందని. యాక్చువల్లీ ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ మిషన్ అనేది. దీని రిలేటెడ్ గానే వీళ్ళకి ఫర్దర్ ఆర్డర్ లభించినట్టు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 100 crore దగ్గరగా డెట్ కి టైమ్లీ రీపేమెంట్ చేశారని, ఐ మీన్ గతంలో వాళ్ళు ఇష్యూ చేసిన కమర్షియల్ పేపర్ కి డెట్ కి టైమ్లీ రీపేమెంట్ వీళ్ళు చేశారని, అండ్ దీంతో పాటు లిక్విడ్ కోల్ తార్ పిచ్ ఉంటుంది కదా, దీని వీళ్ళు మిడిల్ ఈస్ట్ కి ఎక్స్పోర్ట్ చేశారని ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ వీళ్ళు ఇది సక్సెస్ఫుల్ గా చేశారంటుండడం. ఇప్పుడు ఆ లిక్విడ్ కోల్ తార్ పిచ్ తో ఏం చేస్తారంటే అల్యూమినియం మ్యానుఫాక్చరింగ్, గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్, కార్బన్ అండ్ యానోడ్ ప్రొడక్షన్, అడ్వాన్స్డ్ కెమికల్ ఇండస్ట్రీస్ లో అది వాడుతారు. మిడిల్ ఈస్ట్ లో రీసెంట్ టైమ్స్ లో మేజర్ హబ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి దానికి కావాల్సిన ఈ మెటీరియల్ ని హిమాద్రి స్పెషాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారని, ఫస్ట్ టైం వీళ్ళు సక్సెస్ఫుల్ గా అది డెలివర్ చేశారని అప్డేట్ చేస్తుండడం కూడా స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నేను జస్ట్ చైనా వాళ్ళు ఏం చేశారని చెప్పడానికే కాదు, పాపులేషన్ రిలేటెడ్ గా ఇంపార్టెన్స్ గురించి. వరల్డ్ లోనే పాపులేషన్ అనగానే మనం ఫస్ట్ చెప్పుకునే పేరైన చైనా వాళ్ళే పిల్లలు కనడాన్ని ఆపే ప్రాసెస్లు ఉంటాయి కదా, కాంట్రాసెప్టివ్ మెజర్స్ ఉంటాయి కదా, వాటి పరంగా ట్యాక్స్ ని వేస్తున్నారని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 32 years పిల్లలు పుట్టకుండా ఆర్ కాంట్రాసెప్టివ్ గా తీసుకునే మెజర్స్ పరంగా 13% ట్యాక్స్ ని చైనా వాళ్ళు వేస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. యంగ్ పాపులేషన్ ని పెంచుకొని కంట్రీని డ్రైవ్ చేసే విధంగా స్పెండింగ్ ఎకానమీ రిలేటెడ్ గా గ్రోత్ కి తీసుకువెళ్ళడానికి ఫర్ నెక్స్ట్ 20-25 years తర్వాత ఎకానమీ స్టాగ్నెంట్ గా ఉండిపోకుండా ఉండడానికి చైనా తీసుకుంటున్న మెజర్స్ గా మనం చూడాలి. నెక్స్ట్ హిటాచీ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. నెల రోజుల్లో వచ్చిన లాభాలన్నీ కూడా 2 రోజుల్లో ఈ స్టాక్ తీసుకువెళ్ళిపోయింది. సుమారుగా ఇవాళ 10% దగ్గరగా స్టాక్ పడింది. ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా అంటే వాల్యుయేషన్ కన్సర్న్స్. రీసెంట్ టైమ్స్ లో పవర్ స్టాక్స్ అన్ని కొంత డౌన్ అవుతూ ఉన్నాయి. పవర్ అండ్ పవర్ వాల్యూ చైన్ లో ఉంటున్నవన్నీ ప్రాబ్లీ ఆ ఇంపాక్ట్ అయ్యొచ్చు. బట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వాల్యుయేషన్స్ కన్సర్న్ కారణంగానే స్టాక్ డౌన్ అయిందనేలా. కమింగ్ టైమ్స్ లో HVDC ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మోడరేట్ అవుతాయనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో వాల్యుయేషన్స్ జస్టిఫై కావనే ఒక కన్సర్న్స్ తోనే స్టాక్ డౌన్ అయిందనేలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఎటువంటి డౌన్ గ్రేడ్ రాలేదు ఆర్ కంపెనీ ఎటువంటి అప్డేట్స్ కూడా చేయలేదు. ప్రాబబులీ ఒక బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ ఎవరైనా సెల్ చేశారన్నది ఎండ్ ఆఫ్ ద డే NSE బల్క్ డీల్ అండ్ బ్లాక్ డీల్ లో గమనించాలి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇండిగో ఫ్లైట్స్ రిలేటెడ్ గా పెద్ద కన్సర్న్ నడుస్తుందని. నిన్న 100 ఫ్లైట్స్ దగ్గరగా ఇష్యూ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా 200 ఫ్లైట్స్ దగ్గరగా క్యాన్సిల్ అయ్యాయి. జస్ట్ ఇమాజిన్, ఇండిగో ఫ్లైట్ ఎక్కి ఒక దగ్గరికి వెళ్తే ఇంకొక ఫ్లైట్ ఎక్కి ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇంకొకటి కూడా క్యాన్సిల్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా ఇండిగో వాళ్ళు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ చేశారు. మీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు మేము నడుచుకోలేకపోయామని. బికాస్ లాస్ట్ 2 days లో 300 ఫ్లైట్లు, ఇవాళ 200, నిన్న ఒక 100, మొత్తం 300 ఫ్లైట్ల దగ్గరగా క్యాన్సిల్ అయ్యాయి. నిన్నటి వీడియోలో చెప్పిందే, గతంలో ఉన్న రూల్స్ కి ఈ నవంబర్ నుంచి అమలవుతున్న రూల్స్ కి పైలట్స్ రిలేటెడ్ గా ప్రాపర్ రెస్ట్ ఎక్కువగా ఉండాలని, వాళ్ళ రిలేటెడ్ గా ప్రాపర్ కేర్ తీసుకుంటేనే వాళ్ళు ఫ్లై చేయాలని రూల్స్ పెడుతూ ఉండడం. స్టాఫ్ కొరత, పైలట్స్ ఒక కొరతతోనే ఇలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యానేలా మనకి డేటా కనిపిస్తూ ఉంది. బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఎక్కువగా హైర్ చేసుకోవాలి. దీన్ని ఎంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకుంటే అంత మంచిది. అండ్ ఇక్కడ మోస్ట్లీ మోనోపోలియే. చాలా ఏరియాస్ కి ఇండిగో మాత్రమే ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి ఇంకొక వే ఉండదు ప్యాసింజర్స్ కి కూడా. నెంబర్ ఆఫ్ ఏవియేషన్ కంపెనీస్ పెరిగితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జాగిల్ వాళ్ళు కన్స్యూమర్ స్పేస్ లోకి, స్పెషల్లీ క్రెడిట్ కార్డ్స్, UPI పేమెంట్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వీళ్ళు రివిప్ అనే కంపెనీని అక్విజిషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 22 కోట్లు పెట్టి 100% దగ్గరగా వాటాని కొన్నారు. అడిషనల్ గా 75 crore దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కో బ్రాండెడ్ కన్స్యూమర్ క్రెడిట్ కార్డ్ స్పేస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు జాగిల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ మాస్టిప్ వాళ్ళు EMASS వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకున్నారంటున్నారు. ఎందుకు ఈ పార్ట్నర్షిప్? స్పెషల్లీ టెక్నాలజీ పార్ట్నర్షిప్ తో మాస్టిప్ వాళ్ళకి ఏంటి లాభం అంటే, వాళ్ళతో టైఅప్ అయి EMASS వాళ్ళతో పార్ట్నర్ అయి అల్ట్రా లో ప్రొసెసర్ ఎడ్జ్ AI చిప్ ని వీళ్ళు మ్యానుఫాక్చర్ చేయాలని ప్రయత్నిస్తున్నారని. EMASS వాళ్ళేమో AI బ్రెయిన్స్ రిలేటెడ్ గా డిజైన్ చేస్తారు. బట్ మాస్టిప్ వాళ్ళేమో యాక్చువల్ సిలికాన్ చిప్ ని మ్యానుఫాక్చర్ ఆర్ బిల్డ్ చేస్తారు. స్పెషల్లీ ఈ చిప్ అనేది స్మార్ట్ వాచెస్, హెల్త్ ట్రాకర్స్, డ్రోన్స్, ఇండస్ట్రియల్ IoT ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా, స్మార్ట్ సెన్సార్స్ అండ్ ఎడ్జ్ డివైసెస్ రిలేటెడ్ గా యూజ్ చేస్తారని. గతంలో ఉన్న ప్రొడక్ట్స్ కంటే ఇది 93% ఫాస్టర్ గాను, 90% లోయర్ పవర్ కన్సంప్షన్ పరంగాను, అల్ట్రా ఎఫిషియెంట్ ఫర్ బ్యాటరీ పవర్ డివైసెస్ రిలేటెడ్ గాను. లైక్ ఇందాక అనుకున్నాం కదా, స్మార్ట్ వాచెస్, హెల్త్ ట్రాకర్స్, వాటిల్లో లో బ్యాటరీతోనే హై ఫంక్షన్ గా ఉండే ఈ చిప్స్ ని వీళ్ళు తయారు చేయడానికి చూస్తున్నట్టు మాస్ చిప్ వాళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి వీళ్ళు వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఎటువంటి బ్రేక్ త్రూ ని సాధిస్తారని. యాజ్ ఆఫ్ నౌ ఇది జస్ట్ ఇనిషియల్ డెవలప్మెంట్ మాత్రమే. ఈ మోర్పాన్ ల్యాబ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి GST షోకాస్ నోటీస్ అయితే వచ్చింది. ఎక్సెస్ గా వీళ్ళు రీఫండ్ ని క్లెయిమ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 117 crore 94 lakhs రిలేటెడ్ గా క్లెయిమ్ చేసుకున్నారని, దాన్ని మళ్ళీ తిరిగి పే చేయాలని వీళ్ళకి
నోటీస్ వచ్చినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా లీగల్ గా వీళ్ళు కూడా ముందుకు వెళ్తారనేలా మోర్ఫన్ ల్యాబ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ త్వరలోనే జియో ఐపీఓ మార్కెట్ లోకి రాబోతున్నట్లు కనిపిస్తుంది. వర్క్ అయితే స్టార్ట్ అయిందని, ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐపీఓ కోసం రిలయన్స్ పనుల్ని మొదలు పెట్టిందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి పవర్ గ్రిడ్ నుంచి 53 crore విలువ చేసే ఆర్డర్ లభించింది. హెచ్విడిసి కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ గా. సో రెన్యూబుల్ ఇంటిగ్రేషన్స్ తో ఈ హెచ్విడిసి ట్రాన్స్ఫార్మర్స్ పరంగా డిమాండ్ పెరుగుతుందని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు. బిఎంఎల్ వాళ్ళకి 157 crores విలువ చేసే రైల్ గ్రైండింగ్ మెషిన్స్ ఆర్డర్ అయితే లభించింది. రైల్ గ్రైండింగ్ మిషన్స్ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. సర్ఫేస్ ని స్మూత్ చేస్తూ ఏదైనా డిఫెక్ట్స్ ఉంటుంటే వాటిని రీబ్యాలెన్స్ చేస్తుంది. దీని పరంగా వాళ్ళకి ఆర్డర్ లభించింది. చాలా డేస్ బ్యాక్ నుంచి దివ్యాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ వీళ్ళిద్దరూ కూడా మర్జ్ అవబోతున్నారు, కలిసిపోబోతున్నారు అనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉందా? అది ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందని. ఇన్ఫాక్ట్ వీళ్ళు అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు, బట్ సిఎన్బిసి వాళ్ళే అది అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందని చెప్తూ వాళ్ళిద్దరికి కోర్ బిజినెస్ లో కామనే కదా, కేఎఫ్సి, పిజ్జా హట్, ఆ రెండింటిని ఎందుకు రెండు వాటిల్లో ఉంచడం, మనమంతా కలిసి ఒకేలా పనిచేద్దాం, ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకుందాం అని వీళ్ళిద్దరూ కలిసిపోబోతున్నారని. షేర్ స్వాప్ రేషియో అంటే ఎవరిలో కలిసిపోతే ఇంకే కంపెనీ అయితే ఉండదో ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని షేర్లకి మిగిలే కంపెనీ, స్టాక్ మార్కెట్ లో ఉండిపోయే కంపెనీలు ఎన్ని షేర్లు ఇవ్వాలని షేర్ స్వాప్ రేషియో పరంగా డిస్కషన్ జరుగుతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో గా అయితే దివ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళకి 2184 అవుట్లెట్స్ దగ్గరగా ఉన్నాయి. సఫైర్ ఫుడ్స్ వాళ్ళకి 1000 అవుట్లెట్స్ దగ్గరగా ఉన్నాయి. సో చూస్తే దివ్యాని ఇంటర్నేషనల్ సఫైర్ ఫుడ్స్ కంటే మోర్ దాన్ 2 times ఉంటుంది స్టోర్స్ పరంగా. అండ్ మార్కెట్ క్యాపిటల్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. సఫైర్ ఫుడ్స్ ది 8000 కోట్లు ఉంటే దివ్యాని ఇంటర్నేషనల్ ది 16000 కోట్లు ఉంటుంది. సో ఆబ్వియస్లీ సఫైర్ ఫుడ్స్ దివ్యాని ఇంటర్నేషనల్ లో కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నిజమైతే చూద్దాం వీళ్ళు అఫీషియల్ గా ఎటువంటి కమ్యూనికేషన్ చేస్తారని. రైల్టెల్ వాళ్ళకి 64 crore విలువ చేసే ఆర్డర్, సిపిడబ్ల్యూడి ఆర్డర్ ఐసిటి నెట్వర్క్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని. ఈవెన్ ఇది వీళ్ళు నెట్వర్క్ ని డిజైన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడమే కాదు, నెక్స్ట్ 5 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తారనేలా అప్డేట్ చేశారు. ఇది 2031 మే 31 కి ఎగ్జిక్యూషన్ డెడ్ లైన్ అనేలా కూడా వీళ్ళు ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 145 crore 34 lakhs విలువ చేసే ఆర్డర్ సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిఫికేషన్ పరంగా లభించినట్టు, ట్రాక్షన్ సబ్ స్టేషన్స్ పరంగా ఈ ఆర్డర్ వచ్చిందని, నెక్స్ట్ 540 days లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. టాటా పవర్ వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కి చాలా దగ్గరలో ఉన్నారని, దీని కారణంగా ముంద్రా ప్లాంట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ తో 2038 వరకు రన్ అవుతుందని, దీని రిలేటెడ్ గా 4 స్టేట్స్ తో డిస్కషన్ ఆల్రెడీ చేశారని, గుజరాత్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే చేశారు. ఇది ముంద్రా ప్లాంట్ పరంగా, ఎఫిషియన్సీ పరంగా మంచి అప్డేటే. టాటా పవర్ పరంగా సుబ్రోస్ వాళ్ళకి 52 crore విలువ చేసే ఆర్డర్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ అయితే చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.